N9 ఛానల్ CEO ఎస్కే పాషా ఆధ్వర్యంలో సూర్యాపేటలోని జర్నలిస్టు మిత్రులందరూ ఈరోజు శనివారం వాటర్ ట్యాంక్ వద్ద మనం నూతన క్యాలెండర్ 2024ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల కోసం ఒక జర్నలిస్టు తపన చెంది ఆరాటపడి పోరాటం చేసి సమరశీల త్యాగాలు చేసి ఎంతోమంది జర్నలిజానికి ఒక విలువలు అద్దిన ఈ సమాజంలో జర్నలిస్టులకు మాత్రం పరిస్థితి దయనీయంగా ఉందని మన మిత్రులు చెప్పడం మనకు అందరికీ ఒక కలిసివేసే విషయం. అయినప్పటికీ ఈ పాషా తన సొంత ప్రతిభతో ఒక క్యాలెండర్ని తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఆయన తీసుకొచ్చిండు. నిజమైన నికార్సైన ఒక నీతి స్వచ్ఛతతో కూడిన జర్నలిజానికి నిలువుటద్దం పడుతూ SN9 ఎవరి పక్షం వహించకుండా ఏ రాజకీయ వైపు మొగ్గు చూపకుండా ఎవరిని జోకకుండా ఎవరిని వెనకడుగు వేయకుండా ముందడుగు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ సమాజంలో పేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో SN9 అనే ఒక పత్రిక తన యొక్క బాధ్యతను అంచెలంచెలుగా పోషిస్తూ ఈ యొక్క మహత్తరమైన కార్యాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా ఛానల్ CEO ఎస్కే పాషా జర్నలిజంలో అడుగుపెట్టి ఓనమాలు నేర్చుకొని ఇప్పుడు సీనియర్ జర్నలిస్టుగా మిగతా వారందరూ కూడా ఆదర్శంగా ఉండాలని, విలువలతో కూడా జర్నలిజాన్ని అందించాలని, ఎప్పటికప్పుడు సామాన్యుల పక్షాన బాధితుల పక్షాన మీడియా రంగం నిలబడాలని, మీతో ఉండాలని, విలువలను పెంపొందించుకోవాలని, ఎప్పుడు పాలకులని గల్లాబట్టి అడిగి నిజాలపై నిగ్గుదీసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ప్రజల తరపున కొట్లాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ బచ్చు పురుషోత్తం, ఉయ్యాల నర్సయ్య, జహాంగీర్, సందీప్, ప్రవీణ్ కుమార్, తెలుగు ప్రభ సైదులు, మన బాలు, వెంకన్న, మిత్రులు మల్లికార్జున్, మన సంతోష్ కుమార్, మన మిత్రులు యాకయ్య రవికుమార్, మన బిగ్ టీవీ సతీష్, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, అందరం కూడా సమస్యలపై పోరాటం జరుపుతూ అనుక్షణం ప్రజల పక్షాన ఉండి మీడియాకే ఒక రకమైన వన్నె తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ